హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూస్తున్నారా? చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. అర్థమై ఉంటుంది ఇవాళ కర్రీ ఏంటి అని. సో, చిన్న స్పెషల్ కూడా ఉంది. మంచిగా చికెన్ ఇలా కడిగి పక్కన పెట్టుకుందాం ఒక 2, 3 సార్లు. అలా చేయందే మనకి సాటిస్ఫాక్షన్ రాదు. నీట్‌గా క్లీన్ చేసుకోండి. కుదిరితే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని క్లీన్ చేయండి. సో, ఇలా క్లీన్ చేసుకున్న వాటర్‌నంతా సింక్‌లో పోసేసి మళ్ళీ ఇంకొకసారి వాటర్ పట్టుకొని మళ్ళీ క్లీన్ చేసుకుందాము. ఇవాళ స్పెషల్ ఏంటి అంటారా? చికెన్ గ్రేవీ అండి. ప్లస్ గోధుమ రవ్వ సంగటి. ఏంటి రాగి సంగటి విన్నాం గానీ గోధుమ రవ్వ సంగటి అంటారు. చూడ్డానికి రాగి సంగటిలాగే ఉంటుంది. కానీ గోధుమ రవ్వ సంగటి అనేది స్పెషల్. సో, ఖచ్చితంగా చాలా చాలా టేస్టీగా ఉండే సంగటండి. సో, ముందు చికెన్ మనం ఏం చేద్దామంటే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని మంచినీళ్ళు అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి ఈ చికెన్ అంతా తీసి అందులో ఉంచుదాము. సో, ఆ బౌల్‌లోకి మార్చుకుందాం అనమాట. ఇలా ఉప్పు నీళ్ళల్లో మనం ఒక 10 నిమిషాలు అలా చికెన్‌ని పెట్టడం వల్ల చికెన్ అనేది మెత్తబడుతుంది. ప్లస్ ఏదైనా నీసు వాసన అంటారు కదా! అలాంటి స్మెల్ ఏదైనా ఉంటే అది పోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా చికెన్ కూడా ఉడుకుతుందండి. సో, ఒక 10 నిమిషాలు మనం అలా అంటే గ్రేవీ అంతా ప్రిపేర్ చేసుకునేంత వరకు కర్రీ కానీ కట్ చేసుకొని గ్రేవీ తయారు చేసుకునేంత వరకు దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాము. చాలా బావుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు. చేస్తారు కదా! సో, ఇంతలోపల మనం ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తినొద్దండి. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి జనాలకి. సో, ఎక్కువ తినొద్దు. ఒక 2, 3 స్పూన్లు వేసుకోండి. ఎట్లాగో చికెనే కదా మనం చేసేది. అందులో నుంచి బోలెడు ఆయిల్ బయటకొస్తుంది. సో, చక్కగా ఒక 2 స్పూన్లు లేదంటే ఒక 3 స్పూన్లు వేసుకొని అందులో స్పైసీస్ చెక్క, మొగ్గ వేయండి. ఇవి కొంచెం ఏగనివ్వండి. మనకి మసాలా కర్రీస్ ఏవన్నా ఫస్ట్ ఉండాల్సింది ఇవే కదా! ఆ స్మెల్‌కి. సో, చెక్క మొగ్గ వేసుకోండి. ఇందులోనే ఒకటి బిర్యానీ ఆకు పెద్దది చుంచుకొని ఇలా వేసుకోండి. బిర్యానీ ఆకు వేసేయండి. అందులోనే కొంచెం జీలకర్ర వేయండి. ఇవి చిటపటలాడేటప్పుడు ఒక 2, 3 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను నేను. సో, ఆ ఆనియన్స్‌ని కూడా ఇందులోకి వేయండి. సో, ఆనియన్స్ మనం గ్రేవీ చేసుకుంటున్నాం కదా! సో, బాగా గోల్డ్ కలర్ బాగా వచ్చేలాగా మెత్తగా అయ్యి గోల్డ్ కలర్ బాగా వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా వేగాయనుకోండి ఆ కర్రీకి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అదే పచ్చి పచ్చిగా ఉన్నాయనుకోండి బాగుండదు. సో, ఇదొచ్చి ధనియాల పొడి ఫస్ట్ బాక్స్, సెకండ్ ప్లేట్‌లో ఉండేది అల్లం తెల్లగడ్డ పేస్ట్, అదొచ్చి టమాటా ప్యూరీ అంటే టమాటాని మిక్సీ పట్టుకున్నాననమాట. సో, ఇదొచ్చి కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరిని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇదేమో మనం ఉప్పులో నానబెట్టుకున్నాం కదా చికెను, అదేనండి. సో, ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ బాగా వచ్చేంత వరకు బాగా వేపుకుందాము. ఇలా వేపుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి. సో, ఇలా బాగా గ్రేవీలా చేసుకోవడానికి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్లు మీకు చికెన్‌కి తగ్గట్టుగా 2 లేదా 3 స్పూన్ల వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్‌ని వేసుకోండి. ఇది కూడా మనం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు నీట్‌గా ఫ్రై చేసుకుందామన్నమాట. సో, నీట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ అండి. ఆ స్మెల్ దేనికి రాదు. కరివేపాకు ఖచ్చితంగా ఉండాలి. అటు వాసన పరంగా, ఇటు టేస్ట్ పరంగా, ఇటు ఆరోగ్యపరంగా కరివేపాకు అనేది సో, మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసి తర్వాత మనం చికెన్‌ని అందులో వేసేసుకుందాము. బాండల్లో వేసుకుందాము. ఇది దీంట్లోనే చికెన్ వేసుకొని మొత్తం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దానికి పట్టేంత వరకు మనం చక్కగా కలుపుకుందాం చికెన్‌ని. సో, ఇలా కలుపుకుందామనమాట. ఎన్ని తిన్నా సరే చికెన్ టేస్ట్ దేనికి రాదు కదా! పిల్లలందరూ చాలా వరకు చికెన్ అంటేనే ఇష్టపడతారు. చికెన్ లవర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ నాకు కామెంట్‌లో హాయ్ అని పెట్టండి. ఖచ్చితంగా చికెన్ తినని వాళ్ళు ఎవరుంటారు? అందరూ ఖచ్చితంగా తింటారు. సో, ఇందులో మనకి కారం కూడా వేసుకుందాం అనమాట. 2, 3 స్పూన్లు కారం. అంటే మీకు స్పైసీగా కావాలి అంటే స్పైసీగా చేసుకోండి. లేదు మీడియం కావాలంటే మీడియంగా వేసుకోండి. కానీ చికెన్ కర్రీ, గ్రేవీ ఇలాంటివి ఎప్పుడైనా సరే కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటుందనమాట. మనం తిన్న తర్వాత కూడా కాసేపు ఆహా! కారం అనుకుంటే ఆ టేస్ట్ మనకి నోటికి కాసేపు ఉంటుందనమాట. సో, ఉప్పు, కారం వేసేసుకొని అలా ఒక 5 మినిట్స్ దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాము. నీట్‌గా ఇలాగా మొత్తం కలిపేసుకుందామండి. చక్కగా దానికి పట్టేంత వరకు. ఇప్పుడు అందులో ధనియా పౌడర్,
నేను వేసేది ఆల్రెడీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్ అండి ఇది. సో, ధనియా పౌడర్ కూడా వేసి ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు మగ్గేంత వరకు, చికెన్ లైట్‌గా మగ్గేంత వరకు అలా మూత పెట్టుకుందాం. చూసారా ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో బయటికి. ఇప్పుడు అందులో ఒక 2 లేదా ఒక 3 స్పూన్లు చికెన్ గ్రేవీ కోసం మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్‌ని వేసుకుందాము. కొబ్బరి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. కొబ్బరి పేస్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, నైట్ టైమ్ అయితే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఆఫ్టర్‌నూన్ కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. ఇది ఇలాచీ అండి. చూసారా నేను మూత పెట్టి దాని మీదే కస్తూరి మెంతిని ఇలా వేడి చేసుకున్నాను. 2 పనులు ఒకసారి అయిపోతాయి కదా అని. సో, ఇది పక్కన తీసి పెట్టుకున్నాను. కస్తూరి మేతి వేయడం వల్ల స్మెల్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది కదా! సో, ఇప్పుడు కొబ్బరి పేస్ట్ అదంతా వేసేసాం కదా! చూడండి ఎలా బాయిల్ అవుతుందో చక్కగా ఫ్రై అవుతుంది. ఇందులో మనకి టమాటాని నేను ఒక 2 టమాటాలు ఇలా మెత్తగా మిక్సీ చేసి పట్టుకున్నాను. సో, అది మిక్సీ చేసిన టమాటా ప్యూరీ గూడా మొత్తము అందులో వేసి పచ్చి వాసన అంతా బాగా పోయే వరకు నీట్‌గా ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు మనకి గ్రేవీ కదా కావాలి. ఎక్కువ గ్రేవీ ఉంటేనే సంగటిలోకి బావుంటుంది. సో, పచ్చిమిర్చి అండి. ఒక 2 పచ్చిమిర్చి అలా సన్నగా కట్ చేసుకొని పైన వేసుకుందాము. సో, ఇప్పుడు కస్తూరి మేతి. కస్తూరి మేతి కూడా ఆల్రెడీ నేను నలిపి పెట్టుకున్నాననమాట. వేడి చేశాను కదా! నలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నిటిని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాము. కర్రీ అయితే చాలా బావుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. దీనికి తగినన్ని అంటే ఒక కప్పు లేదా 1 ½ కప్పు వాటర్ ఉంచుకోండి. మీ ఇష్టం గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉందో. ఇదేనండి గోధుమ రవ్వ సంగటి. రవ్వ సంగటి అని చెప్పాను గదా! ఇదే. మనం ఎప్పుడు రాగి సంగటి తయారు చేసుకునేటప్పుడు రైస్ కానీ, ఉడికిచ్చిన రైస్ కానీ, లేదంటే ఆహ్, ఏమంటారు బియ్యము నూకలతో కూడా చేస్తారు కదా! ఆ నూకలతో కానీ మనము చేసుకుంటాం కదా! ఆ నూకలకి బదులుగా నేను గోధుమ రవ్వని తీసుకున్నాననమాట. సో, గోధుమ రవ్వని బాయిల్ చేస్తున్నాను. మనం ఉప్మాకి ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో, ఒక కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ కదా! ఇక్కడ 3 ½ వాటర్ తీసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్‌గా రవ్వ అనేది వేసేసేయండి. సో, రవ్వని వేయించాల్సినంత అవసరం లేదు. డైరెక్ట్ రవ్వని వేయించేసే అందులో కలపండి బాయిల్ అయ్యేటప్పుడు. ఇంకో పక్క చికెన్ గ్రేవీ అనేది రెడీ అవుతుంది. మా వారికి సండే స్పెషల్ ఇవాళ. అసలు తనకి చెప్పలేదు నేను ఇలా చేస్తున్నానని. సో, తినిన తర్వాత ఆయన ఏమన్నారు, నిన్నటి వీడియో గదా! ఆల్రెడీ నాకు రివ్యూ తెలిసిపోయింది. ఈరోజు నేను వాయిస్ ఇచ్చి మీతో వీడియో షేర్ చేస్తున్నాను. చాలా బావుందన్నారు. సో, గోధుమ రవ్వ సంగటి ఇలా ప్రిపేర్ చేశాను. మా పిల్లలు సంగటి అంటే పిల్లలు చాలా వరకు లైక్ చేయరు గదా! వాళ్ళకి టేస్ట్ తెలీదింకా. సో, వాళ్ళ కోసం అన్నం కూడా రెడీ చేశాను. నేను ఒక కప్పు రాగి సంగటి రాగి పిండి ఉంది గదా! ఆ రాగి పిండిని వాటర్‌లో కలుపుకొని ఇలా రవ్వ మీద కలిపేసాననమాట. బాగా కలిపిన తర్వాత ఇలా మనకి సంగటనేది రెడీ అయింది. చూసారా అచ్చం రాగి సంగటిలాగే ఉంది గదా! చాలా బావుంది. ఇదిగోండి కర్రీ గూడా రెడీ అయిపోయింది. సో, చికెన్ కర్రీ, ఇంకా నాటుకోడి పులుసు గాని అయ్యుంటే చాలా బావుండేది. ట్రై చేసాము. నాటుకోడి దొరకలేదండి మాకు. ఇది మామూలు కోడే బాయిలర్ కోడితో చేసిన చికెన్ పులుసే. కానీ చాలా 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 టేస్టీగా ఉండింది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. బియ్యం ప్లేస్‌లో, రవ్వ ప్లేస్‌లో, అన్నం ప్లేస్‌లో గోధుమ రవ్వతో చేయండి.